హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి 10 నిమిషాలు అయిపోయే స్నాక్ అండి. అది ఒక్క ఇంగ్రీడియంట్ ఇంట్లో ఉంటే మిగతాయి కూడా అన్నీ అంటే అవి కామన్గా ఉండేవి. ఇది కూడా ఒక్కటి ఉంటే సరిపోతుందండి. ఇంక ఏం అవసరం లేదనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి బ్రెడ్ బుల్లెట్స్ అండి. ఈ బ్రెడ్ బుల్లెట్స్ రెస్టారెంట్స్లో విడిగా ఏదైనా అకేషన్స్లో అంటే బ్రెడ్డే కాదు వేరే ఏదైనా చేస్తారనమాట. మనం ఇంట్లో ఉన్న బ్రెడ్తో కూడా బుల్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, నేనైతే అంచులు కూడా కట్ చేయట్లేదండి, దాంతో వేసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 7 స్లైసెస్ తీసుకున్నాను అనమాట. వాటిని ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైనుంచి వాటర్ చిలకరించానమాట. 2-3 సార్లు చిలకరించి పక్కన పెట్టేశాను. మనం మిగతా స్టఫ్ అంతా మనం కలుపుకునేసరికి ఆ వాటర్ చిలకరించాను కదా బ్రెడ్ మీద, అది బాగా నానిపోతుంది. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. మనం చేత్తో కలుపుకునే అంత వీలుగా ఉండే బౌల్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, మనం కలుపుకునే ఇంగ్రీడియంట్స్కి సరిపడా సాల్ట్, సరిపడా కారం, సరిపడా గరం మసాలా మొత్తం ఇప్పుడే వేసేసుకుందాం అన్నమాట. ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడైతే చేత్తో నీట్గా కలుపుకుందాం. ఒకసారి మొత్తం ఉల్లిపాయలకి, పచ్చిమిర్చికి బాగా కలిపేటట్టు బాగా కలుపుకుందాము. చూడండి కలిసిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం శనగపిండి వేసుకుందామండి. నేను శనగపిండి కూడా ఎంత వేసుకున్నాను అంటే బాగా పెద్ద సైజ్ కాదండి, బాగా చిన్న సైజ్ కాదు, మీడియం సైజ్ అంత కప్ అనమాట. అది మీడియం సైజు. ఆ సైజుతో 1 కప్పు శనగపిండి. ఈ శనగపిండి కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా, ఉప్పు కారం అవి బాగా శనగపిండికి కూడా కలిసిపోయేటట్టు కలుపుకుందాం అన్నమాట. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనం కలిసిపోయింది, మనం వేసుకునే మొత్తం బాగా అన్నప్పుడు మనం ఇందాక వాటర్ చిలకరించుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసేసుకొని దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాటర్ లేకుండా నీట్గా మొత్తం మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం చూడండి, అంతే ప్రెషర్తో కలుపుకోండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి సేమ్ ఎలా కలుపుకుంటున్నానో అలానే కలుపుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ పడతాయి అనిపించి కొంచెం వాటర్ వేసి నీట్గా డఫ్ ఎలా అంటే బ్రెడ్ పీసెస్ అస్సలు ఏమీ లేకుండా మొత్తం మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అంత గట్టిగా కలుపుకొని సాఫ్ట్గా, మనం ప్రెషర్తో గట్టిగా కలుపుకున్నా కానీ పిండి గట్టిగా ఉండకూడదన్నమాట, పిండి సాఫ్ట్గా ఉండాలి. అసలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఎంతమంది అండి ఇప్పుడు ఒక బుల్లెట్స్ వెరైటీగా విత్ సాస్తో కంపల్సరీగా ఒక హాట్ ఐటెం కింద కంపల్సరీగా పెడుతున్నారు. అది ఎలా చేస్తారో ఏం చేస్తారో అసలు మనకు తెలియదు. అదే కొంచెం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. నేను ఆల్రెడీ మన వీడియోస్లో చూడని వాళ్ళైతే చూడండి, ఎగ్ కట్లెట్స్ కూడా ఇంట్లోనే చేసేసానండి. అది అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. అవేమో బంగాళదుంప ఎగ్స్తో కలిపి చేశాను, ఇదేమో బ్రెడ్తో చేస్తున్నాను అనమాట. చూడండి నేను చూపించాను కదా, అలా ముద్ద వచ్చే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే 2 చేతులకి ఆయిల్ రాసుకొని మనకి ఏ సైజ్ కావాలి, ఏ షేప్ కావాలి అది మొత్తం మీ ఆప్షనల్ అండి. మీకు ఏది కావాలైతే చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలన్నా ఏ సైజ్ అన్నా ఏ షేప్ అయినా మొత్తం మీ ఇష్టం. నేను ఈ సైజులో ఈ షేప్లో చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇవి చేసుకుంటూ కూడా మళ్ళీ నేను ఒక పక్క బాండీలో స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసేసాను. అది సిమ్లో పెట్టుకొని హీట్ అవుతుంది. ఇవి చేసుకుంటున్నాను అన్నమాట.
వీటికే కాదండి, కట్లెట్స్కి లాగా లేకపోతే కబాబ్స్కి అలాంటి వాటికి ఏవైనా సరే మనం వాటిని షేప్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నమాట. అలా నేను కలుపుకున్న పిండి మొత్తం ఒక్కొక్కటిగా నాకు నచ్చిన సైజు, నాకు నచ్చిన షేప్లో చేసుకున్నాను. ఒక్కొక్కళ్ళకి చిన్న చిన్నయ్యను సన్నగా ఇష్టమండి, ఒక్కొక్కళ్ళకి పెద్ద పెద్దవి, ఒక్కొక్కరి షేప్స్ ఇష్టం. కొంచెం అదేంటి కబాబ్స్ అంటారు చూడండి, చిన్న చిన్న గారెలు అంటారు, అలా అలా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందుకే నేను ముందే చెప్పేశానమాట, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి షేప్స్ నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అని. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మొత్తం ఇలా మనము చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, చేతికి ఆయిల్ ఉంటే అంటకుండా ఎంత ఈజీగా వస్తుందో ఈ బ్రెడ్ బుల్లెట్. ఇంకా మిగతావన్నీ చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. చూడండి, చెప్పాను కదా ఇవి చేసుకుంటూ ఆయిల్ హీట్ అవుతుంది అని. ఆయిల్ హీట్ అయిందండి. ఏంటి ఆయిల్ ఇట్లా నురగ్గా ఉంది, బాగా పొంగుతుంది అనుకుంటున్నారు. ఏం లేదండి, పిల్లలకి కొంచెం బలంగా ఉంటుంది కదా, శనగ నూనె మంచిదని, పిల్లలకే కదా చేసేదని శనగ నూనె వేశాను అంతే, అంతకంటే ఏం లేదు. ఆయిల్ హీట్ అయిందండి, ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. నాకైతే ఇవి వేయించడానికి కూడా ఒక 10 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువ టైం పట్టలేదన్నమాట. కరెక్ట్గా 10 మినిట్స్ పట్టింది. అస్సలు పిల్లలు ఏదైనా అడగగానే, ఏదైనా స్నాక్స్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఏదైనా స్నాక్స్ అడగగానే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం అనమాట. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా తరిగేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మంది కాదు అని అనేసుకుంటే తొందరగానే అయిపోతుందండి. చూడండి, అలా వేసానో లేదో 5 మినిట్స్కి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మీరు గమనించినట్టయితే. చాలా అంటే చాలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ శనగ నూనెతో వేయించానని చెప్పాను కదా, మంచి స్మెల్ కూడా వచ్చిందండి. చాలా బాగా మంచి స్మెల్ వచ్చింది. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో. ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తానండి. 2 మినిట్స్ ఉంచేసాక తీసేస్తాను. ఇలా వచ్చింది కదా, మిగతావి కూడా అలా వచ్చేస్తే తీసేస్తాను. 2 నిమిషాలండి, ఇంక అస్సలు ఉంచను. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది బ్రెడ్ బుల్లెట్స్ అనేవి వేయగానే వెంటనే అలా తిప్పకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే వాటంతటికి అవే తిరుగుతూ ఉంటాయి. అంటే మన పిండి టెక్స్చర్ కరెక్ట్గా ఉంటే అసలు అడుగంటదు. ఇంకా వాటంతటికి అవే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి. ఊరికి అలా అంటే సరిపోతుందండి, వీటికి ఎక్కువగా మనం కలపక్కర్లేదన్నమాట. అంతే అండి. చూడండి, ఈ కలర్ వచ్చేసాయి కదా, నేను మొత్తం ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బుల్లెట్స్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రండి. వీటిని అయితే పిల్లలు బాగా ఇష్టపడి టమాటా సాస్తో కానీ ఇచ్చామంటే అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. పిల్లలకే కాదండి, మనకు కూడా వీటికి కాంబినేషన్, ఎవరికైనా ఈ బుల్లెట్స్కి కాంబినేషన్ టమాటా సాస్ అనమాట. ఎందుకు ఆ టమాటా సాస్తో ఇచ్చేయండి, అస్సలు మీరు ఎలా ఉంది అని అడిగేలోపే అయిపోతుంది అనమాట. అంత చక్కగా, అంత టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు నేను లోపల కూడా ఎలా ఉడికిందో చూపిస్తాను, ఒక్క 2 నిమిషాలు చూడండి. అలా సాస్తో తినేసుకు లోపలికి ఒక్కసారి బైట్ చేసి చూడండి, లోపల కూడా సూపర్గా ఉడికిపోయింది. నూనె అనేది లేదు, లోపల పీల్చుకోవడం లేదు,
చాలా అంటే చాలా టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్ అదిరిపోయిన బ్రెడ్ పులిహోర.